మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఇది ఒరిజినలా కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్‌లో తో మాట్లాడి ది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది ఇంత పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్ లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటి ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1 లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసినా, అమ్మాలని చూసినా, దీన్ని పర్చేస్ చేసినా, ఈవెన్ హంటింగ్ లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం ఉంటుంది. కాబట్టి ఇది చాలా రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్ లో అయితే ఇంకా స్టేటస్ సింబల్ లాగా ఉంది. మన కంట్రీలో కూడా లాట్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్స్ తో పాటు ఇది ఉంటే విక్టరీ ఉంటుందని, అథారిటీ ఉంటుందనే ఒక బిలీఫ్ ఉంది. దానివల్ల దీని రేట్స్ ఎక్కువగా మార్కెట్ లో ఉంటున్నాయి. డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ రేట్స్ పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇది అది మీరు చూస్తుంటే అది దాన్ని దగ్గర నుంచి ఎలిఫెంట్ ను చంపడమో లేకపోతే చనిపోయిన దాని దగ్గర తీసుకొని కట్ చేసి తీసుకొచ్చిన క్లియర్ కనబడుతుంది. దానికి ఉన్నటువంటి టెక్స్చర్ అదంతా చూస్తుంటే దీని తగ్గట్టుగా మేము ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. దాని ప్రకారము చర్యలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ నేరస్తులు ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్ లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్, యానాది ట్రైబల్స్ దగ్గర ఎక్కువగా ఇటువంటి యాక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ శేషాచల ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము విల్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్. టుడే మార్నింగ్ వీ గాట్ దిస్ అక్యూజ్. దీనికోసము మేము స్టడీ చేస్తూ ఉంటే యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ సిస్టమ్ ఆఫ్ నోయింగ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మేము ఫోకస్ గా ఉంటాం. రెడ్ శాండర్ పైన ఉన్నటువంటి ఫోకస్ లో ఈ ఐవరీ తీసుకురావడం, అమ్మాలని చూడడం కూడా జరిగింది. మామూలుగా ప్రైవేట్ బస్ లో అట్లా ఒక టీవీ ఎనీ అదర్ కంప్యూటర్ లాంటివి ఏదైనా ఒక దాంట్లో తీసుకొచ్చినటువంటి కార్టూన్ లో పెట్టుకొని తీసుకొస్తున్నారు. నో వన్ కెన్ హావ్ ఎనీ సస్పిషన్ దట్ ఇదేదో ఇటువంటిది ఉంటుందని. అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ తెలిసిన మిత్రుల ద్వారా దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్కువ హై ప్రైస్ ఉంటాయి కాబట్టి అమ్మాలని చూసిన సమయంలో ఇలా పట్టుకోవడం జరిగింది. దీనికి మనము మా ఎస్ఓటి అఫీషియల్స్ చేసిన ఎఫర్ట్స్ మూలంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లాట్ ఆఫ్ ఫోకస్ వేలో మేము చేసినటువంటి ఎఫర్ట్స్ లో ఇది మాకు ఇటువంటి నేరస్తులు పట్టుకున్నాం. దీనివల్ల వీళ్ళ పాత నేరాలు ఏమేమి ఉన్నాయో చూసుకొని ఫర్దర్ ఎన్హాన్స్ పనిష్మెంట్ కానీ చట్టంలో ఎటువంటి సీరియస్ గా యాక్ట్ ఎలా చేయాలి దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవడం జరుగుద్ది. వీళ్ళు రెడ్ శాండర్ స్మగ్లింగ్ చేస్తూనే వాళ్ళలో ఇన్వాల్వ్ అవుతూనే ఇంకా ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్ తో నెట్వర్క్ లోకి వస్తున్నప్పుడు ఇట్ విల్ లీడ్ టు బిగ్గర్ క్రైమ్. కాబట్టి ఇటువంటి స్మాల్ థింగ్ కూడా ఆపరేట్ కాకుండా ఉన్న సిచ్యువేషన్ లో ది బ్రోకెన్ విండో థియరీ మీకు తెలుసు. ఏ చిన్న ఇష్యూ కూడా మనం తొందరగా కంటైన్ చేయకుంటే ఇల్ బిగ్గర్ థింగ్. సో ఆ ప్రాసెస్ లో మేము ఫోకస్ గా ఉన్నప్పుడు ఈ నేరస్తులు పట్టుకోవడం జరిగింది. విల్ థరోలీ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ అండ్ అదర్ లింక్స్ అండ్ ఆల్ విల్ అన్రావెల్. ఇప్పుడు ఉన్నటువంటి 5.62 kg 2 ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ ఉన్నాయి. మామూలుగా లైవ్ ఉన్నప్పుడు టస్క్ అని చూసుకున్న ఐవరీ అంటారని మన ఫారెస్ట్ అఫీషియల్ డెఫినేషన్ లో ఉంది. సో విల్ ఎన్షూర్ దట్ సచ్ పీపుల్ డోంట్ ఆపరేట్ ఇన్ అవర్ ఏరియా. వీళ్ళు అమ్మడానికే వచ్చారు. అయితే వీళ్ళకు బేసిక్ కాంటాక్ట్స్ రెడ్ శాండర్స్ తో ఉంది. సో ఆ దాంట్లో వీళ్ళు అంటే ఇంత కొనాలన్న స్థాయి కూడా ఉండాలి. పట్టుకున్నప్పుడు అది 3 crores అది. When I was carrying it's 3 crores worth. So that the people have to be there to buy it.
సో అది అమ్మడానికి ట్రై చేస్తున్నారు. బై ద టైమ్ గాట్ డిమాండ్ బట్టి మేము ఇంటర్నేషనల్ లెవెల్లో స్టడీ చేసి చెప్పాం 50 to 60 lakh పర్ కేజీ అట్లా ఉంటుంది. సో 5.62 kg ఉంది ఇది. వీళ్ళకు రెడ్ శాండర్ క్రిమినల్స్, వీళ్ళు రెడ్ శాండర్స్ ఎక్కువగా వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఇంకా ఎక్కువ మనీ సంపాదించారు. ఎట్లా అంటే జైల్లో ఉన్నప్పుడు చేసిన స్ట్రాటజీ ప్రకారం ఇవి తీసుకురావాలని ఉంది. మనం ఇంకా వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ ఉంటుంది కేసు. ఎస్, ప్రైవేట్ బస్ లో వచ్చారు, ఎల్బీ నగర్ లో. అంటే వీళ్ళు విల్ గెట్ ఆల్ రికార్డ్స్ దేర్. సో డిఫరెంట్ దాంట్లో మా వాళ్ళు పనిచేస్తున్నారు. నాట్ ఓన్లీ రెగ్యులర్ పోలీసింగ్ లో కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీ ఉంటే. ఓన్లీ వన్ ఇష్యూ దట్ ఫాస్ట్ బక్, తొందరగా డబ్బులు సంపాదించాలి ఈజీ వేలో క్రైమ్ చేసే వాళ్ళ యాక్టివిటీలో ఉంది. కాబట్టి ఇటువంటి కంటైన్ చేస్తే వేరే క్రైమ్ కూడా జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.